మామ కునాఫా మామ మన సబ్స్క్రైబర్లని నువ్వు మంచివి చేయండి కొంచెం అని చెప్పి అడిగినావు ఓ మామ. మంచి చేయమంటే కాస్ట్లీ చేసిరా. కొంచెం కాస్ట్లీదైనా మనం తినేటట్టుంది మామ, ఇది ఏం కాదు. అయితే కునాఫా, క్రీమీ కునాఫా అంటే ఇది మేము ఇంతవరకు తినలే, ఇప్పుడే ఫస్ట్ టైం. మా బావ తింటుంటాడు, నేను తిన్నారా ఆఫీస్లో. నేను మాత్రం ఫస్ట్ టైం తింటున్నా. చూద్దాం అసలు ఇది ఎట్లుంటుందో. అట్లే ఇంకా మా బావతో ఛాలెంజ్. ఏంది బావ ఇది? ఇదా దీంట్లో షుగర్ ఇది ఇచ్చినట్టుంది, సిరప్, షుగర్ సిరప్. చూసిరా. దీంట్లో ఇప్పుడు స్వీట్ ఏం లేదా? దాంట్లో స్వీట్ ఏం లేదురా, జస్ట్ క్రీమ్ అంతే. స్వీట్ ఏం లేదు, మనం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్వీట్ తినరేమో, అందుకే వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా ఇచ్చారు. చూడండి, కొంచెం వేసిన, ఎక్కువ వేయకుండా. నేనైతే మొత్తం బాగా చేసుకుంటున్నా. మా బావ కొంచెం వేసుకోండి, కొంచెమే లైట్గా వేసుకొని ఉంటే స్టార్ట్ చేద్దాం. సరే కునాఫా ఛాలెంజ్ స్టార్ట్. బాగుందా? టేస్ట్ మాత్రం మస్తుంది. మా అక్క ముందు ఎవరు అడుపుతారో వాళ్ళది నాదన్నది. ఇలా క్రీమ్ కూడా, ఏం క్రీమ్ అనేది? మైనీస్ అనుకుంటా. మైనస్ బ్యాన్ చేసినట్టు ఇండియాలో. చేసారు కానీ పేరు మార్చి అవే అమ్ముతారా. ఇంత మంచిది ఎన్ని రోజులు తిన్నామా నేను. మా అక్కకు మస్తు నచ్చుతుందేమో. హైదరాబాద్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ చాలా ఉన్నారు బాబు, లేనట్టు. ఇందులో క్రీమ్ ఇచ్చిండు, ఒక పక్క గులాబ్ జామ్ టేస్ట్ లాగా ఉంది, ఇంకో పక్క క్రీమ్ ఇట్లా తగులుతా మస్తు ఉంది టేస్ట్. అయితే మంచిగా మెల్ల ఆస్వాదిస్తుంది తింటుంది మా అక్క. దీని నిండా క్రీమ్ పెట్టి ఇంత బాగా చేసింది కాబట్టి దీనికి కొంచెం రేట్ ఎక్కువ ఉంది అన్నమాట. పైన క్రీమ్ కాస్ట్ ఎక్కువ ఉంది పప్పు ఇది. అప్పుడు అయిపోయింది పప్పు. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటా కావా. అది కాక మన ఈ మధ్య నువ్వే విన్ అవుతున్నావు మా అన్నిట్లో. ఓ దాల్చడానికి నేను విన్ అయినా, ఫస్ట్ నువ్వు విన్ అయినావు కాబట్టి ఒక 4-5 వీడియోలు కంటిన్యూగా మా బావతో నేనే విన్ అయిపోవాలనుకున్నాను. మామ నువ్వు అప్పుడెప్పుడో ఒకసారి అడిగినావు మన భారతీయుల ఫుడ్ ఏది తింటావని. దాని ఆన్సర్ నేను ఇంకా చెప్పలేదు బాబా వారికి. ఎవరేం చెప్పలే. పెట్టినారు జావా అని, రాగి జావా. రాజావా రాజావా కదా, నేను రాగి జావానే ఉండొచ్చు అనుకుని అదే అని చెప్పిన ఆన్సర్. రాజావు కాదు. మరి ఏంటిదా? సద్ద రొట్టె. జొన్న రొట్టెనా? సద్దలు సజ్జ జొన్నలానే ఉంటాయి ఇంకా. అది ఆ రొట్టెలు మనవి. చూసారా అదా ఆన్సర్. మనం చెప్పుకుంటారా, నేను ఆల్రెడీ విన్ అయిపోయినా.
ఇంకా ఉంది. మా బావ సగం కూడా తింటే కొంచెం ఎక్కువైంది నాకు. అది మొత్తం అయిపోయింది. కడుపుందా ఉంది. ఎందుకంటే నేను కొంచెం స్వీట్ లవర్ని కాబట్టి మంచిగా పోసుకొని తినేసాం. మా బావ ఇంకా అది మొత్తం కూడా పోసుకోలేదు, అది కొంచెం పోసుకుంటు దానిపైన. ఇది మీ ఎక్కడ తింటలేరా పప్పి? టేస్ట్ నచ్చలే బావ నీకు? బాగుంది కానీ నాకు ఎక్కువైంది. నేను అన్నం తిన్నా. అక్క కూడా మా ఇంటి ఒక ముక్క తింటుంది అమ్మ. తింటాలే చూద్దాం. హాఫ్ తిన్నా. మా అక్క కూడా స్వీట్ లవర్ కాదు, కానీ టేస్ట్ చేస్తుంది అంతే. అయితే ఈరోజు ఏదైనా ఒకటి అడుగు బావ మళ్ళా. సరే, ఫస్ట్ సైకిల్ ఇంట్రడ్యూస్ ఇండియాకి అయినప్పుడు సైకిల్ కాస్ట్ ఎంత? ఫస్ట్ సైకిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని కాస్ట్ ఎంత అని మా బావ అడిగిండు. 50 రూపాయలు 100 రూపాయలు అట్లా ఉండొచ్చు. అప్పట్లో 50 100 కూడా కదా? కాదు, మీరే రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి కామెంట్ పెట్టండి, ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అయితే ఇలాంటి కునాఫాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మంచివి అవన్నీ పెట్టండి, నేను మా బావ చేస్తాం. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తీసుకొస్తాం, పిల్లల ఐటమ్స్ అయితే. నెక్స్ట్ పాప చేస్తుందంట. మొన్నటి నుంచి అడుగుతున్నాం, అది నాతోనేనా అని. దానికి ఇష్టమైంది ఏదో కనుక్కొని దాంతో కూడా చేస్తా. అయితే ఇంకా మీకు కావాల్సిన కామెంట్ చేయండి, ఈరోజు ఈ ఆన్సర్ పెట్టండి. మొన్న మా బావ చెప్పింది రాయి ఏంది బావ అది? సద్దలతో చేసిన రొట్టెలు. అది చెప్పలేదు అనుకుంటాం ఒకరు, అందరు రాగి జావా ఇవి చెప్పారు. రాగి పిండితో సంగటి చేసుకునేటోళ్ళు. అప్పుడు మనకు బియ్యం ఉండేవి కాదుగా. అవును. రాగులు, సద్దలు, జొన్నలు, రాగి పిండితోటి ఒట్టి రాగి పిండి సంగటి చేసుకొని ఇంకా పచ్చడి చేసుకొని తినేటోళ్ళు. తర్వాత సజ్జలతో కూడా సంగటి చేసుకొని తినేటోళ్ళు. ఇంకా ఇంకేమున్నాయి చూడు, జొన్నలతో జొన్న రొట్టెలు చేసుకునేటోళ్ళు. సో ఇవి అప్పుడు మన వాళ్ళు తిన్నవి. అయితే అట్లే మా అక్క మొన్న అడిగింది, అదేంటంటే ఇంకోటి కూడా చెప్పండి, చికెన్ బిర్యానీ ఎవరు వంటకం చెప్పండి, అది కూడా చెప్పండి. చికెన్ బిర్యానీ ఎవరి రెసిపీ అది అందరికీ తెలుసు అనుకుంటా అమ్మ. చూద్దాం, రెండు క్వశ్చన్స్ కదా. సరే ఇవి చెప్పండి, మా అక్క మొన్న అడిగింది, అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మా చికెన్. అయితే అదనమాట. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగిని యూట్యూబ్ ఛానల్.